సూర్యాపేట పట్టణంలోని 13వ వార్డులో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐసీసీ సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి చెక్కిలం రాజేశ్వరరావు, జిల్లా కాంగ్రెస్ నాయకులు మొరిశెట్టి లక్షాది హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళా అభ్యున్నతి, కుటుంబాల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. ప్రతి మహిళ ఆర్థికంగా, సామాజికంగా బలపడాలని ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందన్నారు. సూర్యాపేట పట్టణంలోని 13వ వార్డులో ఇందిరమ్మ చీరలు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి చెక్కిలం రాజేశ్వరరావు, జిల్లా కాంగ్రెస్ నాయకులు మొరిశెట్టి లక్షాది హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళల అభ్యున్నతి, కుటుంబాల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. ప్రతి మహిళ ఆర్థికంగా, సామాజికంగా బలపడడానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందన్నారు. మహిళల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న మన ప్రభుత్వం పేద కుటుంబాలకు చెందిన ఆడబిడ్డల ముఖాల్లో చిరునవ్వులు చూడాలనే సంకల్పంతో ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని అన్నారు. నేడు పట్టణంలోని మహిళలకు స్వయంగా ఇందిరమ్మ చీరలను పంపిణీ చేయడం ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు. రాష్ట్రంలో ప్రతి మహిళ ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలనేదే మన ప్రజాప్రభుత్వ లక్ష్యం అని అన్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పాటైన నుంచి మహిళలు, పేదల సంక్షేమమే లక్ష్యంగా సన్నబియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇల్లు, నూతన రేషన్ కార్డులు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లాంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎండి ఆజాద్ అలీ, జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్దుల్ రహీం, 13వ వార్డు కౌన్సిలర్ బూక్యా కౌసల్య, కాంగ్రెస్ నాయకులు బూక్యా మహేష్, 13వ వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉగ్గం బుచ్చిరాములు, రవి నాయక్, నిరుడు విజయ్, రావుల జానయ్య, రాజు, సతీష్, వేణు, సాయి, రమేష్, అశోక్, శ్రీ దండు మైషమ్మ దేవస్థానం చైర్మన్ తంగేల కరుణాకర్ రెడ్డి, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఎలిమినేటి అభినయ్ నాయుడు, జిల్లా కాంగ్రెస్ నాయకులు అబ్బాస్, సికిందర్, రసూల్ తదితరులు పాల్గొన్నారు.